అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు గోపి సర్కారీ అప్డేట్స్. మనకి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ వచ్చిందండి. ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎంత శాలరీ, క్వాలిఫికేషన్ ఎంత అని మనం డిస్కస్ చేద్దాము. ఇది ఎన్హెచ్ఎం కింద పోస్టులు అండి. ఎన్హెచ్ఎం కింద చాలా పోస్టులు ఉంటాయి. నేషనల్ హెల్త్ మిషన్ అంటాము. నేషనల్ హెల్త్ మిషన్. సో చాలా పోస్టులు, వాటిని ఏమేమి పోస్టులు, ఎంత శాలరీ ఏంటని మనం డిస్కస్ చేసుకుందాము. సో మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ డేటా ఎంట్రీ ఆపరేటర్, డేటా మేనేజరు. ఇదేంది ఐడిఎస్పి ప్రోగ్రామ్, అన్నమయ్య డిస్టిక్ అండి. సో ఇక్కడ దీని క్వాలిఫికేషన్స్ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఈ ప్లస్ దేంట్లో కంప్యూటర్ సైన్స్ విత్ మినిమం 1 year ఎక్స్పీరియన్స్, లేదా బీఈ ఇన్ ఐటీ ఎలక్ట్రానిక్స్. ప్రిఫరెన్స్ విల్ గివ్ హెల్త్ అండ్ సోషల్ సెక్టర్లో చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. మంచి శాలరీ ఉంది, 36,000 దాకా మనకు శాలరీ ఉంది. నెక్స్ట్ మనం చూసుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి. డేటా ఎంట్రీ ఆపరేటరు చూడండి, ఇది మంచి కూడా మనకి శాలరీ 18,450 రూపాయలు ఉంది. సో దీని క్వాలిఫికేషన్ ఏమవుతుంది అంటే గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 1 year డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అడుగుతూ ఉన్నాడు గ్రాడ్యుయేట్. సో ఇది డేటా ఎంట్రీ ఆపరేటర్. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే డేటా ఎంట్రీ ఆపరేటరు ఆ రెస్పెక్టెడ్ హాస్పిటల్లో, వాళ్ళు పోస్టింగ్ ఇచ్చిన హాస్పిటల్లో ప్రతి వార్డుకి వెళ్ళి పేషెంట్లు ఉంటారు కదండి, పేషెంట్ల దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు అడిగి తీసుకొని వాళ్ళని ఆరోగ్యశ్రీ యాడ్ చేస్తూ ఉంటారు. సిస్టంలో కేసులు పెట్టడం అట్లా ఆ వర్క్ ఉంటుంది వీళ్ళకి. ఓకే, పెద్ద ప్రాబ్లం కాదు, మంచిగానే ఉంటుంది, వర్క్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మైక్రోబయాలజిస్ట్ చిత్తూరు డిస్టిక్ అండి ఇది. మైక్రోబయాలజిస్ట్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్టయితే మెడికల్ గ్రాడ్యుయేట్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ డిప్లొమా, ప్రిఫరబ్లీ ఇన్ మైక్రోబయాలజీ. ఇది మనం ఇక్కడ ఇచ్చాడు. మైక్రోబయాలజీ, వైరాలజీ, ప్యాథాలజీ, మైక్రోబయాలజీ అండ్ అదర్ ల్యాబ్ సైన్సెస్ కూడా చేసుకున్న వాళ్ళు కూడా అప్లై చేసి, కానీ ఇక్కడ సపరేట్గా మెడికల్ గ్రాడ్యుయేట్ అన్నాడు కాబట్టి ల్యాబ్ సైన్సెస్ అంటే చాలా వస్తాయి, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అట్లా వస్తాయి. కానీ ఇక్కడ పర్టికులర్గా మెడికల్ గ్రాడ్యుయేట్ అన్నాడు కాబట్టి మేబీ వాళ్ళు క్వాలిఫికేషన్ ఉండదు, ఎంఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో ఇక్కడ అది కానీ లేదా మెడికల్ గ్రాడ్యుయేట్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ల్యాబొరేటరీ సైన్స్, అది లేదా ఎంఎస్సీ ఇన్ మైక్రోబయాలజీ అండి, మెడికల్ మైక్రోబయాలజీ. ఎక్స్పీరియన్స్ మినిమం 2 years ఉండాలి ఎక్స్పీరియన్స్ మెడికల్ మైక్రోబయాలజీలో. ఓకేనండి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ ఇన్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్, ఇట్లా కొన్ని ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చాడు, చూసుకోండి జస్ట్. తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ అండి. ల్యాబ్ టెక్నీషియన్ కూడా చిత్తూరు జిల్లాలోని పోస్ట్ ఇది. దీని క్వాలిఫికేషన్ ఏంటంటే 2 years ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు ఆఫ్టర్ ఎస్ఎస్సి, లేదా బీఎస్సీ విత్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, అంటే డిఎంఎల్టీ, ఎంఎల్టీ ఉంటాయి కదండి, ఆ కోర్సులు ఇవి. వొకేషనల్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు కూడా ఉండిద్ది. అది ఇక్కడ ఆర్ అని ఇచ్చాడు చూడండి, దాన్ని గమనించండి. ఇది కానీ అది కానీ శాలరీ 23,393. ఓకేనా, ఇది శాలరీ. నెక్స్ట్ మెడికల్ టెక్నీషియన్ గ్రేడ్ 2 కింద వచ్చింది. ఇదేమో ల్యాబ్ అటెండెంట్ కింద వచ్చిందండి. దీనికి కూడా సేమ్ 2 years ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు ఆఫ్టర్ ఎస్ఎస్సి అని ఇచ్చాడు. తర్వాత ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు విత్ 1 year క్లినికల్ ట్రైనింగ్, అప్రెంటిస్షిప్ ట్రైనింగ్. మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డు ఉండిద్ది, వాళ్ళు అక్కడ రిజిస్టర్ అయి ఉండాలి. అప్రెంటిస్షిప్ ఇది ట్రైనింగ్ అంటే ఏంటంటే వాళ్ళు కోర్స్ అయిపోయిన తర్వాత ఒక 6 months ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళి ట్రైనింగ్ ఉండిద్ది, అంటే ల్యాబ్లో ట్రైనింగ్ తీసుకుంటారు. సో అట్లా చేసి ఉండాలని చెప్తా ఉన్నాడు. శాలరీ 15,000. నెక్స్ట్ మనం ఇక్కడ ఎలా అప్లై చేయాలంటే చూసుకుంటే మన అప్లికేషన్ ఉండిద్దండి ఈ సైట్కి వెళ్తే మనకు అప్లికేషన్ ఉండిద్ది. సో దాన్ని మొత్తం ఫిల్ చేసిన తర్వాత మనం ఫీజు ఎలా కట్టాలంటే డీడీ ఫార్మాట్లో ఫీజు కట్టాలి. డీడీ అంటే ఏం లేదు, డిమాండ్ డ్రాఫ్ట్ అంటాము. మనం బ్యాంక్కి వెళ్ళి డీడీ ఫామ్ ఇవ్వమంటే ఇస్తారు, అంటే అప్లికేషన్ది. అది చిన్న చెక్ లాగా ఉంటుంది. దాన్ని ఫిల్ చేసేసి మన డీటెయిల్స్ మొత్తం రాసిస్తే ఇన్ ఫేవర్ ఉంటుంది దాని మీద, ఆ చెక్ మీద. ఇన్ ఫేవర్ అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ ఇది రాయాలి, దాని మీద ఉంటుంది ఇన్ ఫేవర్ ఆఫ్ అని, అక్కడ ఇది రాయాలి. డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు ఫ్రమ్ ఇది రాయాలి. ఇన్ ఫేవర్ ఆఫ్ అనే దగ్గర ఇది రాసి ఏ బ్యాంక్ అయినా, గవర్నమెంట్ బ్యాంక్ ఏ బ్యాంక్ అయినా వెళ్ళి మనం కట్టొచ్చు. ఓకేనా, అంటే నేషనలైజ్డ్ బ్యాంక్ అన్నాడు. అక్కడ ఆడుకో. లాస్ట్లో అది అయిపోయిన తర్వాత సేమ్ చెక్ లాగా ఒకటి ఉంది, డీడీ ఇస్తారు. చెక్ సైజు లాగా ఉండిద్ది. డీడీ అనేది వాళ్ళు మీకు ఇస్తారు. ఇంత అమౌంట్ కట్టించుకున్న తర్వాత ఒక 500 ప్లస్ ఒక 25 ఎక్స్ట్రా కట్టించుకుంటాడు బ్యాంక్ వాడు.
సో ఆ డీడీ తీసుకొని ఆ డీడీకి నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని అప్లికేషన్ ఫామ్లో కూడా మనం వేయాలి. ఆ డీడీ అప్లికేషన్ ఫామ్లో కూడా మన అప్లికేషన్ ఫామ్లో కూడా ఒక కాలం ఉంటుంది, దాంట్లో ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఇంకా కొన్ని ఇక్కడ ఇవి ఉన్నాయి చూడండి, ఇవి ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, ఇది సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మనం సైన్ చేయాలండి. ఓకేనండి, సైన్ చేయాలి. అంటే మన ఈ సర్టిఫికేట్స్ మొత్తం ప్లస్ అప్లికేషన్ ప్లస్ డీడీ ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, మీ ఎలిజిబుల్ సర్టిఫికేట్స్ అన్నిటి మీద జిరాక్స్లు తీసుకొని వాటి మీద మీరు సైన్ చేయాలి. సెల్ఫ్ అటెస్టెడ్ అండి, అది మీరు సైన్ చేయాలి. సైన్ చేసి మొత్తం పిన్ కొట్టిన తర్వాత ఎక్కడ సబ్మిట్ చేయాలి, చేయాలంటే ఇక్కడ ఇచ్చాడు చూడండి, సబ్మిషన్ అంటే ఇది చూడండి ఇక్కడ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ అంటే ఆఫీస్లో చిత్తూరు జిల్లాలో డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసులోకి వెళ్ళి మనం సబ్మిట్ చేయాలి. ఓకేనా, మాన్యువల్గా వెళ్ళి ఇవ్వాలండి. రిజిస్టర్ పోస్టు, కొరియరు, మెయిల్ ఏ విధంగా సెండ్ చేసినా కానీ వాళ్ళు రిజెక్ట్ చేస్తారంటున్నారు. లాస్ట్ డేట్ 20వ తారీఖు, ఈ మంత్ 20వ తారీఖు లాస్ట్ డేట్. ఓన్లీ మాన్యువల్గా మనం చేతితో బై హ్యాండ్ ఫిజికల్గా వెళ్ళి ఇవ్వాలి. ఆన్లైన్లో మనం చేయడానికి లేదు, అట్లా చేస్తే రిజెక్షన్ చేస్తానని చెప్తా ఉన్నాడు. ఓకేనండి, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సెలక్షన్ ఎలా ఉంటుంది. సెలక్షన్ అనేది చాలా మంచిగా ఉంటుందండి. సెలక్షన్ మొత్తం 100 మార్క్స్ ఉంటాయి. 100 మార్క్స్లో మీరు చదివిన సబ్జెక్ట్లో 75 మార్క్స్ వస్తాయి. 75 మార్క్స్ ప్లస్ 10 మార్క్స్ ఏమో మీ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, తర్వాత ఎక్స్పీరియన్స్ని బట్టి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. సో టెన్నర్, లీవ్స్ ఇవన్నీ మీరు చదువుకోండి. డిపార్ట్మెంట్ డిసిషన్ ఈజ్ ద ఫైనల్. ఓకేనా, సింపుల్ అండి. ఇది మెరిట్ లిస్టు తీస్తాడు. మీ క్వాలిఫికేషన్స్కి, మీరు చదివిన మీ డిగ్రీకి వచ్చే మార్కులు ప్లస్ మీరు ఎక్కడైనా చేసి ఉంటే దాని మార్క్స్, మీరు అంటే చదివిన తర్వాత మీరు ఎన్ని ఇయర్స్ అయితే వెయిట్ చేస్తారో ఒక్కొక్క ఇయర్కి ఒక్క మార్క్ కలిసిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ల్యాబ్ టెక్నీషియన్గా అప్లై చేసినప్పుడు నాది ఎంఎల్టీ అయిపోయింది అనుకోండి. అయిపోయిన తర్వాత నాకు ఒక 6 ఇయర్స్ అయిపోయింది అనుకోండి, నాకు 6 మార్క్స్ యాడ్ అవుతాయి. ఓకేనా, అట్లా అంటే ఇయర్కి వచ్చి నా క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసిన ఇయర్ నుంచి నాకు ఎన్ని ఇయర్స్, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ పడిందండి, అప్పటి వరకు ఎన్ని ఇయర్స్ అయితే అన్ని మార్క్స్ యాడ్ అవుతాయి. ఒకవేళ నేను మన ల్యాబ్ టెక్నీషియన్ అట్లా అప్లై చేసినప్పుడు అట్లా ఉండదు కదండి. అట్లా మన క్వాలిఫికేషన్ అయిపోయిన కాడి నుంచి 1 ఇయర్ లెక్క ఉండిద్ది. ఇంకా మనం చూసుకున్నట్లయితే చాలా బాగానే ఉండిద్ది, మంచిగా జాబ్స్ ఉంటాయండి. తీసేయరు ఇవి, కాంట్రాక్ట్ బేస్ అన్నారులే కానీ తీసేయరండి ఈ పోస్టులు తీసేయరు. మంచిగా చేసుకోవచ్చు, ఇబ్బంది, వర్క్ ప్రెషర్ కూడా ఏముండదు. బయట ప్రైవేట్ జాబులు చేసే కంటే జాబులు చాలా బెటరు. తీసేయరు, ప్రశాంతంగా చేసుకోవచ్చండి. మీరు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే షేర్ చేయండి ఈ వీడియో. ఓకేనండి, మన ఛానల్ మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్రతి అప్డేట్ అంటే హెల్త్ డిపార్ట్మెంట్లో ఏ అప్డేట్ అయినా అన్ని డిపార్ట్మెంట్స్, హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లో మనం ప్రతి అప్డేట్ ఇస్తూ ఉన్నాము. ఓకేనండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.